దీని కాలికి దెబ్బ తగిలింది. దొంగతనం జరిగిన చోట రక్త మార్కులున్నాయి. అంటే ఇదే కదా దొంగ? మరైతే నా కాలు కూడా దెబ్బ తగిలింది. అంటే ఆ దొంగతనం నా చేసినట్ట? చెప్పండి. గంగే మమ్మల్ని తప్పించాలని టెసేత్తంది. ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. చూసినారమ్మా, ఇదే దెబ్బ ఇప్పుడు మీ కూతురికి కూడా తగిలినది. మరి తను దొంగతనం చేస్తుండొచ్చుగా. అవునమ్మా, అనవసరంగా మా వద్దుని అనుమానించావు కదా తల్లి. మీ కూతురుకో న్యాయం, మాకో న్యాయం మా తల్లి. అంటే గంగే వీళ్ళని బయటకు పంపించకుండా ఉండటానికి ఇదంతా చేస్తోందన్నమాట. వీళ్ళ సంగతి తర్వాత చెప్తాను. ఏయ్, ఇంక చాలా లేపండి. జరిగిందేదో జరిగింది, అందరూ వెళ్ళండి. అసలు దొంగలెవరో తర్వాత నేను తేలుస్తాను. గంగా మంగా, మీరిద్దరెళ్ళి పడుకోండమ్మా. రాజేశ్వరి, నువ్వేం టెన్షన్ పడకు, అన్నీ నేను చూసుకుంటాను. నువ్వెళ్ళి పడుకో. ఏయ్, మీరు కూడా వెళ్ళండి. వస్తున్నానే. అమ్మయ్యా, బతికిపోయినావు. లేదంటే సచ్చేటోళ్ళం. మరే వెళ్దాం పద. పదండి. ఈరోజు అదృష్టం బాగుంది కాబట్టి ఈ గండం నుంచి బయటపడ్డాం. లేదంటే ఇంటి బయట ఉండేవాళ్ళం. ఇకపై మా అక్క ఇంట్లోకి రానిచ్చేదే కాదు. అవునండి, పదండి. అమ్మా, ఏటమ్మా? నువ్వు నాతో ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు, తప్పు చేయకూడదు, ఒకరితో మాట పడొద్దు, ఎక్కడ అవమానం పడొద్దు, ఎవరిని మోసం చేయొద్దని చాలా మంచి విషయాలు నాతో చెప్పేదానివి. నేను అవన్నీ నిజమని నమ్మాను. ఇప్పటికీ ఆటనే ఆచరిస్తున్నాను. మంచిదే కదమ్మా. కానీ నన్ను ఏదైతే చేయకూడదని చెప్పినావో ఆ పనులన్నీ నువ్వే చేస్తా ఉంటే నాకు బాధగా ఉందమ్మా. ఏటమ్మా నువ్వనేది? నేను తప్పు చేయడం ఏంటి? నేను మోసం చేయడం ఏంటి? నేను అవమానపడడం ఏంటి? అవేవి నేను చేయలేదు, చెయ్యను కూడా. నువ్వు ఏం చేసావు అని చెప్పడానికి నీ కాలుకి తగిలిన ఆ దెబ్బ సాక్ష్యం అమ్మా. నా కాలుకి ఎందుకు దెబ్బ తగిలిందో చెప్పడానికి నీ మనస్సాక్షి సాక్ష్యం అమ్మా. నువ్వెప్పుడు తప్పు చేయవనే నా నమ్మకం అమ్మా. ఆ నమ్మకాన్ని మాత్రం నువ్వు పోగొట్టుకోకమ్మా. ఎందుకంటే నేను ఎవరైనా మాట అంటే నన్ను భరించలేనమ్మా. నువ్వు తప్పు చేసావని ఎవరైనా అంటే నన్ను సహించలేను. నువ్వు ఎప్పుడూ ఒకరి ముందు తలదించుకునే పరిస్థితి రాకూడదమ్మా. అందుకే దయచేసి ఇంకెప్పుడు మళ్ళీ ఇట్లాంటి పైన చెయ్యకమ్మా. ఏటోదినా, కొంపతీసి గంగ మొత్తం చూసేసినదా ఏటి? చూసినది కాబట్టే అది ఇన్ని మాటలు చెప్పినది. అయితే కొంప మునిగినదక్క. ఏమైనదిరా? ఇప్పుడు గంగకు మనం దొంగతనం చేసిన విషయము రాయశ్వరమ్మకు చెప్పేసి ఉంటది కదక్క. అదే గనక జరిగితే గంగ మనల్ని కాపాడడానికి ఇలా కాలికి దెబ్బ తగిలించుకునేదే కాదు. దానికి ఇప్పటికీ నేనే అమ్మని. అందుకే దానికి నేనే కావాలా, నా ప్రేమ కావాలా?
నాకేదైనా అయితే అది తట్టుకోలేదు. నా కోసం ప్రాణాలైనా ఇత్తది. దాని మంచితనం అది చూపించే పేమే మనకి పెట్టుబడి. అదే మనం అనుకున్నది సాధించే వరకు మనకి శ్రీరామ రక్ష. రారా వదినా. వదినా రా, రా, రా. ఎలా ఉన్నావు వదినా? బాగున్నాను వదినా. నమస్తే అత్తయ్య. నమస్తే అమ్మా. బాగున్నారా అక్క? నమస్తే వదినే. బాగున్నానమ్మా. నా బంగారం రారా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను నానమ్మ. ఏయ్ నువ్వెలా ఉన్నావే? బాగానే ఉన్నా. అయితే ఇంట్లో అందరూ ఉన్నారనమాట. మంచి టైంకే వచ్చాను. ఏంటి వదినా అంత ఆనందంగా ఉన్నావు? ఏదైనా శుభవార్త? శుభవార్తే వదినా. ఎల్లుండి మంచి ముహూర్తం ఉందట. ఆ రోజు గంగకి ఓణీల ఫంక్షన్ చేద్దామని నిర్ణయించుకున్నాం. అదే మాట మీకు కూడా చెప్పాలని వచ్చాను. చాలా సంతోషం వదినా. నిజంగానే ఇది శుభవార్తే. ఈ పండగ కోసమే మేమెంతగానో ఎదురు చూస్తున్నాం. మన జమీందారి వంశానికి తగ్గట్టుగా అంగరంగ వైభవంగా 10 కాలాల పాటు 10 ఊళ్ళు గొప్పగా చెప్పుకునేలా ఘనంగా జరిపిద్దాం. తప్పకుండా వదినా. ఇది మన ఇంట్లో జరుగుతున్న మొదటి శుభకార్యం. నేను మాత్రం సాదాసీదాగా ఎలా చేస్తాను చెప్పు? ఘనంగానే చేస్తాను. అవునొదినా. తనెవరు? ఇందాకటి నుంచి అడగలేదు. ఈమె నాకు తెలిసిన లేడీస్ టైలర్. ఫంక్షన్ కి గంగకి రెడీమేడ్ డ్రెస్ తీసుకుంటే బాగోదు. అందుకే నేనే స్పెషల్ గా కుట్టిద్దామని ఈవిడ్ని తీసుకొచ్చాను. ఆ, ఈవిడ చాలా బాగా డ్రెస్సులు కుడతారు. ఇలా రామ్మా, కొలతలు తీసుకోమ్మా. ఆగు. ఎందుకు ఆపేవే? అంటే అది మాత్రమే నీ మనవరాలా? నేను కాదా? నాకు డ్రెస్ కుట్టించేవా? ఏయ్, నాకు కొలతలు తీసుకో. అమ్మమ్మగా ఏంటది? పెద్దవాళ్ళతో మాట్లాడే పద్ధతి ఇదేనా? తప్పమ్మా, నానమ్మతో అలా అనకూడదు. పర్లేదులేమ్మా. ఏ మంగా, నీక్కూడా కొత్త డ్రెస్ కుట్టిస్తాన్లే. ముందు గంగకి కొలతలు తీసుకొనివ్వు. నీక్కూడా కొత్తది తీసుకుంటాను. ఫంక్షన్ కి నీకు కొత్త డ్రెస్ లేకుండా ఎలా ఉంటుంది చెప్పు? అవునమ్మా, ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా అది మీ ఇద్దరికీ సమానంగా జరుగుతుంది. నాకు మీరిద్దరూ ఒక్కటే. లేదు, ఇప్పుడు నువ్వు ఇలాగే అంటావు. తర్వాత నానమ్మ, అమ్మమ్మ, నువ్వు, డాడీ అందరూ కలిసి దానికి ఫంక్షన్ చేస్తారు. ఎందుకంటే అదే ఇప్పుడు చెమ్మింటారు కదా. వదినా, అది ఆవేశంలో నోరు జారేలా ఉంది. రాజేశ్వరి గారికి తిక్కరేగిందంటే ఇప్పుడు అటుకెళ్ళి ఆటోలో పడుతుంది. బేగ ఏదో ఒకటి చెయ్యి. అదంటేనే మీకు ప్రేమ కదా, అందుకే దానికి కొత్త డ్రెస్ కుట్టిస్తున్నారు. నేను మాత్రం అడిగితే తప్ప నాకేది ఇవ్వరు. మంగా అంటే దాని అర్థం ఏంటి? నేను దానికంటే తక్కువనే కదా. మంగా, మీరందరూ మారిపోయారు. నేనంటే ఎవరికి ఇష్టం లేదు. మాటలు తగ్గించు, జాగ్రత్త. లేదంటే బయటికి పంపించేస్తాను నిన్ను. అమ్మో, కంట్రోల్లో లేకపోతే మమ్మీ తీసుకెళ్లి హాస్టల్లో పడేస్తుంది కదూ అని ఇంతకు ముందు మంగళ గొడవ పెట్టుకుంటాననుకున్నారు కదూ.
నేను ఇప్పుడు మారిన మంగని, మంచి మంగని. అయ్యో ఇది మళ్ళీ మొదలెట్టింది. నాకు గొడవలంటే అస్సలు నచ్చవు. ముఖ్యంగా కోపంతో మాట్లాడడం అస్సలు నచ్చదు. ఎందుకంటే నాకు మీరన్నా, మీరు చూపించే ప్రేమన్నా నాకు చాలా చాలా ఇష్టం. నానమ్మ, ఈ ఫంక్షన్ ని నా చెల్లి గంగతో పాటు నాకు కూడా చేస్తుందని నాకు తెలుసు. చెల్లి, ముందు నువ్వే డ్రెస్ కి కొలతలివ్వు, నేను తర్వాత ఇస్తాను, సరేనా? ఆంటీ, నా డ్రెస్ సరిగ్గా కుట్టకపోయినా పర్వాలేదు, కానీ నా చెల్లె డ్రెస్ మాత్రం చాలా బాగా కుట్టాలి, సరేనా? అలాగేనమ్మా. చెల్లి, కొలతలివ్వు. ఆ? మంగ నిజంగా మారిందట్టవా? ఏమో, దాని బుద్ధి ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు మాత్రం ఏం తెలుసు. అది నిజమేలే. వదినా, ఇది కళ నిజమా? కళ లాంటి నిజమో నిజం లాంటి కలో నాకు అర్థం కావట్లేదు. నానమ్మ, అమ్మమ్మ అలానే అంటుంది, కానీ నేను నిజంగానే మారాను. కావాలంటే చూడు, పెద్దవాళ్ళు ఎవరు కనిపించినా వెంటనే కాళ్ళకు దండం పెడతాను, తెలుసా? ఇది మరీ ఓవర్ చేస్తున్నట్లేదు. మరే నిండు నూరేళ్లు చల్లగా ఉండు లేమ్మా. వదినా, మంగ నిజంగానే మారిపోయింది. అమ్మ రాజేశ్వరి, మంగలో ఇంత త్వరగా ఇంత మంచి మార్పు వస్తుందని నేను అనుకోలేదమ్మా. నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే నాకు కూడా ఈ రోజు నుంచి 2 మనవరాళ్ళు. ఈ ఫంక్షన్ ని మీ ఇద్దరికి కలిపి చేస్తాను. అమ్మా మంగ, నువ్వు కూడా డ్రెస్ కి కొలతలివ్వు. అలాగే నానమ్మ. మంగ మారిందో లేదో తెలియదు కానీ ఆ పెద్దావిడ మాత్రం మార్చేసింది. అవునవును భువనా. ఒసే కూడందానా, ఈ ఫంక్షన్ నేను మాత్రమే చేసుకుంటానే, నీకు జరగనివ్వనే. వదినా, ఈసారి మనం ఎలాంటి ఎత్తులు వేయకుండానే నీ పథకం పారేలాగుంది. అవునక్క, కాలం కలిసి రావడం అంటే ఇదేనేమో. అది నా బిడ్డ. నాన్న తలుసుకున్నా అది తలుసుకున్నా అది చేసే వరకు ఊరుకో. ఎల్లుండి ఓనీల పండగ రోజు గంగని కాదని నా బిడ్డే ఆ పండగ చేసుకుంటది. సూత్తు ఉండండి. సరే వదినా, ఎల్లుండి ఫంక్షన్ అప్పుడు మళ్ళీ కలుస్తాను. వస్తాను వదినా. మంచిది వదినా. వస్తాను మంగా. వస్తానమ్మా. పద. స్కూల్ కి టైం అవుతుంది, రండి టిఫిన్ చేతురు గాని. రండమ్మా. ఏ మంగా, ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ముందు సీట్లో కూర్చోడానికి. ఈ రోజు నుంచి గంగ అక్కడ కూర్చుంటుంది, నువ్వు వెనక్కి కూర్చో. నాకు ముందు సీట్లో కూర్చోడం అలవాటు కదమ్మమ్మ, మరి వెనకెందుకు కూర్చోమంటున్నావు? అది ఒకప్పుడు. ఇప్పుడు కొత్త అలవాట్లు నేర్చుకో. నాతో పాటు వెనక్కి వచ్చి కూర్చో. నానెందుకులేమ్మమ్మ ముందు సీట్లో, నన్ను వెనక సీట్లోనే కూర్చుంటాను. మంగమ్మని ముందు కూర్చోనివ్వు. ఎప్పుడు నువ్వు కూర్చుంటానన్నా తనే జమీందార్ అన్నట్టు మాట్లాడి ఇప్పటి వరకు తను ముందే కూర్చుంది కదా. ఈ రోజు నువ్వు కూర్చో, ఏం కాదులే. వెళ్ళు, వెళ్ళు. ఏ మంగా, రా వెనక్కి కూర్చో. అదేంటమ్మమ్మ, గంగ వెనక కూర్చుంటానన్నా అది వినకుండా నన్నే వెనక కూర్చోమంటావేంటి? అది నువ్వెక్కడ బాధపడతావోనని నీకోసం అలా వెనక్కి కూర్చుంటాను అంది. అది నీకోసం అంత చేస్తున్నప్పుడు నువ్వు ఆ మాత్రం చేయలేవా? ఆ? అయినా నేను మారాను, అక్క తొక్క తోటకూర అని చెప్పి తీరా నువ్వు చేసేదిదా? నాకు తెలిసే నువ్వు మారవని. నేనెందుకు మారలేదమ్మమ్మా, నేను చాలా మారాను. మరైతే నీ చెల్లెల్ని తీసుకెళ్లి నువ్వే ముందు సీట్లో కూర్చోపెట్టు, అప్పుడు నమ్ముతాను నువ్వు మారావని. నాకిష్టం లేని పనులన్నీ నా చేత బలవంతంగా చేసినావు కదమ్మమ్మా, నిన్ను వదలకూడదే. నీ సంగతి తర్వాత చెప్తాను. అమ్మమ్మ, ఒక మాట,
ఏంటి దాని ముందు నన్ను తిడతావా? ఏయ్ మంగా ఇదంతా నా కళ. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా చూస్తున్నావేంటి? ఇప్పుడు నేను కోపెడితే అమ్మమ్మ మమ్మీకి చెప్పి హాస్టల్ కి పంపిస్తుంది. అమ్మో వద్దు వద్దు, అలా జరగకూడదంటే నేను మారానని అమ్మమ్మ నమ్మించాలి. అలాగే అమ్మమ్మ, నా చెల్లెల్ని నేనే తీసుకెళ్లి ముందు సీట్లో కూర్చోపెడతాను. రా చెల్లి, ఈ రోజు నుండి నువ్వే ముందు సీట్లో కూర్చో. రా. వద్దు మంగమ్మ గారు. అయ్యో అలా అనకూడదమ్మా, మంగ బాధపడుతుంది కదా మంగా. అవును, నువ్వు రా చెల్లి, ఆహా. వచ్చి కూర్చో. ఇదిగో 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 ఇది పట్టుకో. ఆహా. నీ సంగతి తర్వాత చెప్తానే. ఆ, వదినా చెప్పుదినా. అవునా, సరే అలాగే. ధైర్యేష్ అక్కడే ఉంటాడు కదా, నేను తీసుకెళ్తాను. ఓకే. ఆ. సిను, దారిలో ధైర్యేష్ ఉంటాడు, పికప్ చేసుకోవాలి. అలాగే అమ్మగారు. ఆపా బాబు, నానమ్మా నానమ్మా కారాపండి. ఆ శ్రీను, సైడ్ కారాపు. ఏంట్రా, అమ్మమ్మ పని మీద బయటికెళ్ళిందా? అవును నానమ్మా. సరేరా ఎక్కు. థ్యాంక్స్ నానమ్మా. మంగా నువ్వా? ఏ అవునరా మంగే, అదేదో దయ్యాన్ని చూసినట్టు అలా షాక్ అయ్యావేంట్రా? అదే నానమ్మా, మంగ జమీందారు కదా, ముందు సీట్లో కూర్చోకుండా వెనక సీట్లో కూర్చుందేంటా అని కొంచెం షాక్ అయ్యా. రేయ్, నేను ఇక్కడ కూర్చుంటే నీకేంట్రా ప్రాబ్లం? ఓ అర్థమైందిలే, ఇప్పుడు జమీందార్ గంగ కదూ, అందుకే తను ముందు కూర్చుంది. నువ్వు జమీందార్ కాదు కాబట్టి వెనకాల కూర్చున్నావు. ధైర్యేష్, పర్వాలేదురా, నీకు బుర్ర బాగానే పనిచేస్తుంది. థ్యాంక్స్ నానమ్మా. నువ్వేం ఫీల్ అవ్వకు మంగా, ఇక నుంచి డైలీ వెనక సీట్లో కూర్చున్నావంటే అదే అలవాటైపోతుందిలే. అప్పుడు ఇంక నువ్వు అస్సలు ఫీల్ అవ్వవు. నన్నే జమీందార్ కాదంటావురా? అయ్యో వదలు వదలు. అమ్మో, అయ్యో ఎందుకంటే ఇలా కొట్టావా? నేనెప్పుడు కొట్టాను? కల్లో కదమ్మమ్మ కొట్టింది. నేను నిజంగా కొట్టుంటే నువ్వు అప్పుడు అడగాలి. నువ్వెక్కడ కలగన్నావే? వాణ్ణి నిజంగానే గొడ్డును బాధినట్టు బాధావు. అవును, నువ్వు నిజంగానే నన్ను కొట్టావు. అవును మంగమ్మ గారు, పాపం ధైర్యేష్ ముఖం చూడండి ఎట్టా అయినాదో. అంటే ఇది కల కాదా, నిజమా? ఛ, సారీ సారీ ధైర్యేష్, నేను ఇంకా నిన్ను కల్లో కొట్టాననుకున్నాను. సారీ. కళ్ళు అనుకునే ఇలా కొట్టావు, ఇంక నిజమైతే ఇంకెలా కొట్టుంటావో. అమ్మో వద్దమ్మా, నాకు భయంగా ఉంది. ఏహే, ప్రతిదానికి భయమంటావేంట్రా? ఏం కాదులే, ఊరికే ఉండు. చూసావా అమ్మమ్మ, నేను వెనక సీట్లో కూర్చుంటే ధైర్యేష్ కూడా నేను జమీందార్ కాదని కామెంట్ చేస్తున్నాడు. అది నాకు బాధగా ఉంది. అందుకే నేను ముందు కూర్చుంటాను, గంగని వెనక్కి రమ్మను.